ఆగ్నేయాసియాలో పెరిగే అక్విలేరియా జాతికి చెందిన చెట్ల నుండి అగర్వుడ్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా ఈ చెట్లు వాసన లేనివి, తెల్లగా ఉంటాయి. అయితే ఒక ప్రత్యేక రకం ఫంగస్ సోకినప్పుడు లేదా గాయపడినప్పుడు ఈ చెట్టు తనను తాను రక్షించుకోవడానికి ముదురు, జిగట రసాన్ని విడుదల చేస్తుంది. ఈ రసం చెట్టును సువాసన గల నల్ల అగర్వుడ్గా మారుస్తుంది. అన్ని అక్విలేరియా చెట్లు అగర్వుడ్ను ఉత్పత్తి చేయవు. ఈ ప్రక్రియ సహజంగా 2 నుండి 7% చెట్లలో మాత్రమే జరుగుతుంటుంది. దీనికి 10 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. ఈ అరుదైన సుదీర్ఘమైన ప్రక్రియ అగర్వుడ్ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలపగా మార్చేసింది. అత్యంత అరుదైన, అత్యంత నాణ్యమైన అగర్వుడ్ రకాన్ని క్యారా అంటారు. దీని ధర గ్రాముకు 8.5 లక్షల రూపాయల వరకు ఉంటుంది. షాంఘైలో జరిగిన వేలంలో 2 కిలోల క్యారా కలప 154 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు రికార్డు తెలుపుతుంది. ఈ అగర్వుడ్ను ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పరిమళ ద్రవాలలో ఉపయోగిస్తారు. దుబాయ్, ప్యారిస్ వంటి నగరాల్లోని లగ్జరీ పెర్ఫ్యూమ్ బ్రాండ్లకు దీనికి అధిక డిమాండ్ ఉంది. అగర్వుడ్ ధూపం హిందూ, బౌద్ధ, ఇస్లామిక్ మతపరమైన ఆచారాలలో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలకు ఆయుర్వేద, చైనీస్ వైద్యంలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. భారతదేశంలోని అస్సాం రాష్ట్రం నాణ్యమైన అగర్వుడ్కు ప్రసిద్ధి చెందింది. కానీ పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ అక్విలేరియా చెట్లు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దీని కారణంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం అగర్వుడ్ వ్యాపారంపై కఠినమైన నిబంధనలు విధించబడ్డాయి. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే దానిని విక్రయించడానికి అనుమతి ఉంటుంది. నేడు సహజ అగర్వుడ్ బిలియనీర్లకు విలాసవంతమైన వస్తువుగా మారిపోయింది.